శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఇది ఎంతో పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేసుకుంటాం, అలాగే విష్ణుమూర్తికి కూడా పూజ చేసుకుంటాం. అయితే శివుడికి పూజ చేసే ముందు మటుకి విభూతి ధారణ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా కూడా విభూతి ధారణ చేయాలి. అయితే ఈ విభూతి ధారణ ఎలా చేయాలి అంటే, సూర్యోదయానికి ముందు నిద్ర లేచినప్పుడు ఈ విభూది పొడి విభూదిలో కొంచెం నీళ్లు వేసుకొని అప్పుడు నామాలు పెట్టుకోవడం మంచిది. సూర్యాస్తమయానికైతే పొడి విభూదినే ధరించాలి. అయితే ఈ విభూది ధారణ చేయడం వలన శుభ ఫలితాలు అయితే లభిస్తాయి. ఈ విభూది రేఖలు ఒక్కొక్క రేఖకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు చెప్తాను చూడండి. మొదటి విభూతి రేఖ వచ్చేసి బ్రహ్మకి ప్రతీకగా ధరిస్తాం. రెండో విభూతి రేఖ వచ్చేసి విష్ణుమూర్తికి ప్రతీకగా ధరిస్తాం. అలాగే మూడో రేఖకు వచ్చేసి శివుడికి ప్రతీకగా మనం ఈ నామాలు అనేవి ధరిస్తాం. అంతేగాని శివుడు అడ్డబొట్లు వాడు అని కాదు, విష్ణుమూర్తి నిలువు బొట్లు వాడు అని కాదు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే. ఆ ప్రతీకగా ఈశ్వరుడు ఆ 3 నామాలు అనేవి పెట్టుకుంటారు. శివభక్తులు ఎవరైనా సరే 3 నామాలు పెట్టుకుంటారు. 3 నామాలు పెట్టుకోవడం వల్ల త్రిమూర్తులను చూసిన ఫలితం అయితే ఇస్తానని చెప్పి ఈశ్వరుడే స్వయంగా శివపురాణంలో చెప్తాడు. స్వస్తి.